భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడపాయడు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము భయపడకుడి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అంటూ లేఖనం సెలవిస్తుంది. భయపడడం అనేది మన జీవితంలో ఒక భాగం. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. భయం వల్ల మనకు ప్రశాంతత ఉండదు. మన కన్నులకు నిద్రను దూరం చేస్తుంది. కష్టాలు పడి ఎలాగోలా నిద్రపోయినా నిద్ర లేవగానే భయం మళ్ళీ మనల్ని ఆవరిస్తుంది. డబ్బు సంపాదన గురించి, కుటుంబ పోషణ గురించి, భవిష్యత్తు గురించి ఒకటే భయం. తరాలు తిన్నా తరగని డబ్బుంటే భయం ఏమన్నా పోతుందా అంటే అది లేదు. కూడబెట్టిన ఆస్తి ఎవడు కొట్టేస్తాడో, రోగాలు వచ్చి చేస్తామేమో అన్న భయం మొదలవుతుంది. భయం అనేది ఎక్కడి నుండో రాదు. అది మన హృదయంలోనే, మన ఆలోచనలోనే ఉంటుంది. మనం చేసే పాప పనుల్లోనే భయం ఉంటుంది. మన ఆలోచనలన్నీ ఈ లోక సంబంధంగానే ఉండి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపాలు చేయడం వల్లనే భయం మొదలవుతుంది. మనం జీవించే జీవితమే భయపడడానికి కారణమవుతుంది. ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించగలగడానికి మనం ఏర్పరచుకునేవి ఏవైనా సరే అవి కొండంత అండగా ఉంటారనుకునే మనుషులు కానీ, డబ్బు కానీ, హోదా కానీ ఏవీ మనకు ధైర్యాన్ని ఇవ్వలేవు. కేవలం దేవుడు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలడు. ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం కలిగి ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పుడూ భయపడలేదు. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ సంతోషంగా ఉండేవారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని మీరి తినవద్దని చెప్పిన పండు తిన్నారో అప్పుడే వాళ్ళ జీవితంలోకి మరణంతో పాటు భయం ప్రవేశించింది. తోటలో సంచరిస్తున్న దేవుని ముఖం చూడడానికి వారికి ముఖం చెల్లలేదు. అందుకే వాళ్ళు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైనా పాపం చేసినప్పుడు వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక విధమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. మనుషుల ముందు ధైర్యంగా తిరగలేరు. మనం కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటాం కాబట్టి దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండలేం. మన నీతిగా జీవించినప్పుడు మాత్రమే ధైర్యంగా ఉండగలం. బాలుడైన దావీదు సింహాన్ని, ఎలుకబంటిని, గొల్యాతును చంపగలిగే ధైర్యం దేవుని బట్టే వచ్చింది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు అంటూ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉండటం చూస్తాం. బైబిల్లో అనేక మంది వ్యక్తులు ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించారో మనం చూడగలం. ఎందుకంటే నీతిమంతులు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. వారు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయరు కాబట్టి వాళ్ళు ఎవరికి దేనికి భయపడరు. నాతో కూడా వచ్చేవాడు నా దేవుడైన యెహోవా అన్న ధీమా వారిలో ఉంటుంది. భక్తిహీనులు దేవుణ్ణి ఆశ్రయించలేరు కాబట్టి వారి జీవితం భయంతో ముగుస్తుంది. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు. మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు అంటూ కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దేవుడు లేని జీవితాల్లో భయం స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ భూమి మీద మనం జీవించే అల్పకాలము భయపడకుండా జీవించాలంటే నీతో కూడా వచ్చేవాడైనా దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకు నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.